నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని కోటర్మూరులో యథేచ్ఛగా కబ్జా స్థలంలో భవన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ తీగల నర్సారెడ్డి. కోటర్మూరులోని 202 సర్వే నంబర్లో గల 5 గుంటల భూమి బోరుగుల ప్రశాంత్కి చెందినదిగా కాగా కొలిపాక పద్మ వైఫ్ ఆఫ్ వినోద్ కాంట్రాక్టర్ తీగల నర్సారెడ్డికి అమ్మినారని, దానిలో కాంట్రాక్టర్ తీగల నర్సారెడ్డి భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఈ భూమి మాదని ప్రశాంత్ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి సర్వే చేయాలని వినతి పత్రం గతంలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త డిఆర్టీవీ న్యూస్ లో ప్రచురించడం జరిగింది. కాగా దీనికి స్పందించిన అధికారులు సర్వే నిర్వహించి తక్షణమే పనులు ఆపివేయాలని తెలపడం జరిగింది. అయినా కాంట్రాక్టర్ పనులు ఆపడం లేదని బురుగుల ప్రశాంత్ తెలిపారు. సర్వేయర్ రత్నాకర్ తమ సిబ్బందితో పాటు సర్వే నిర్వహించి ఎంఆర్ఓ గారికి నివేదిక అందించినట్టు తెలిపారు. అయినా ఇక్కడ పనులు ఆపకపోవడంతో బాధితుడు ప్రశాంత్ కలెక్టర్ ని ఆశ్రయిస్తామని, తమకు న్యాయం చేయాలని కోరుతామని తెలిపారు. అదేవిధంగా తమకు మద్దతు తెలుపుతున్న డిఆర్టీవీ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు బొరగల ప్రశాంత్. నాకు సంబంధించినటువంటి 202/3 గల భూమి ఆల్రెడీ పలుసార్లు ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ ఆల్రెడీ ఫిర్యాదు చేశాము. దానికి స్పందిస్తూ మన సర్వేయర్ని అండ్ ఆర్ఐని ఇద్దరిని నా యొక్క భూమి దగ్గరికి వాళ్ళని పంపించి దానికి సంబంధించిన సర్వే చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఒక నిమిషం, ఆల్రెడీ దీనిపైన బిల్డర్ అయినటువంటి తీగల నర్సారెడ్డి గారికి పలుమార్లు చెప్పాము. ఆల్రెడీ సర్వే నిర్వహించిన తర్వాత కూడా వాళ్ళు నిర్ణయించిన బౌండరీలకు అయినా కానీ మా 202/3 సర్వే నెంబర్కి దాటుకొని మా భూమిలోకి వచ్చి మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది నిర్వహిస్తున్నారు. అయినా ఆల్రెడీ అధికారులు సూచించిన దానికి వాళ్ళు వ్యతిరేకంగానే ఇంకా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే అధికారులు చెప్పినా కానీ వ్యతిరేకంగా పోవడం ఎందుకు మాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. సో వాళ్ళకు కూడా వ్యతిరేకంగా ఎందుకు అట్లా చేస్తున్నారో మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ గారు మళ్ళీ ఒకసారి దీనిపై కలగా చేసుకొని మళ్ళీ ఒకసారి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. దాంతోపాటు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారు కూడా మేము ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాము. దీంతోపాటు మళ్ళీ డిఆర్టీవీ వారు మాకు చాలా హెల్ప్ఫుల్గా మా యొక్క బాధని వాళ్ళు అర్థం చేసుకొని మా న్యూస్ను వాళ్ళు ప్రచురించడం ద్వారా ఆల్రెడీ అధికారులు కూడా స్పందించడం జరిగింది. దీంతో పాటు అధికారులు తక్షణమే శ్రద్ధ చూపించి ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము.